గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో
చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. విద్యార్థులము
పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శీల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమివ్వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాదమెటుపోతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె నదిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా గమ్యం చేరుకునే మార్గం ఇటువంటి తరతరాలను మార్చే సాధనం వృద్ధాపాన్ని సైతం లెక్క చేయక వారి అమూల్యమైన ఆశీర్వాదాలను మనకు అందించడానికి
చేసిన పూజనీయులైన గురువర్యులకు మరొక్కసారి ఈ సభ ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ వేడుకకు మన టీవీఎస్ఆర్ టి వెంకటమణి సార్ గారిని అధ్యక్షత వహించాలని కోరుకుంటున్నాను. దయచేసి మన టీవీఎస్ఆర్ వేదికను అలంకరించగా కోరుకుంటున్నాము. ఓకే ఓకే సార్ మీదకి రావాల్సిందిగా రైట్ ఓకేనా సభలో సునీత, దేవేంద్ర రెడ్డి సార్, తెలుగు మాస్టర్ దేవేంద్ర రెడ్డి సార్ గారిని, రూపా ధనలక్ష్మి, సార్ మొదటగా నాకు విద్యాభిక్ష పెట్టినటువంటి మా గురువు గారికి సన్మానించిన తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించాం. సార్ సార్ ఇటు ఇటు ఇంకా ఓకే సార్. మీ అందరి అనుమతితో నాకు ముందుగా అవకాశం ఇచ్చి తర్వాత నేను బయలుదేరడానికి అనుమతి వచ్చింది కోరుతున్నాను. ఇవాళ ఇంతమంది ఒక 30 సంవత్సరాల తర్వాత 3 దశాబ్దాల తర్వాత మీ వెచ్చటి పాదాలతో పొలగించినటువంటి యొక్క భూమిని మరొకసారి పునీతం చేసేటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక అపూర్వమేంటి, ఒక అపూర్వమేంటి, ఒక మహోత్సవమేంటి కార్యక్రమానికి నాంది ప్రస్తావన జరిగినటువంటి విద్యార్థి మిత్రులందరికీ మరోసారి శుభోదయం తెలియజేసుకుంటూ, ఇవాళ పరుచూరి ఒక మాట అంటాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అంటాడు. అంటే కన్ను తెరిస్తే జీవితం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అంటాడు పరుచూరి బ్రదర్స్. ఈ కన్ను తెరిచి కన్ను మూసే లోపల మనం ఏం చేస్తాం, ఏ కార్యక్రమాలు చేస్తాం, ఆ కార్యక్రమాలే జీవితకాలం పురస్థాయిగా నిలిచిపోతాం. మన జ్ఞాపకాలు ఎంత, ప్రతి మనుషులు ఎంత పరిమళింపజేసాం, మన జ్ఞానాన్ని, మన శీలాన్ని ఈ సమాజానికి అంత వదిలేద్దాం, అవే శాశ్వతంగా నిలిచిపోతాం. మీరు మీ జీవితకాలంలో ఒక పరిమళబద్ధమైనటువంటి, ఒక మహోజ్వలమైనటువంటి, మహోన్నతమైనటువంటి ఆ జ్ఞాన శిఖరాలుగా వెలిగి ఈ యొక్క మంచి వారసత్వాన్ని రాబోయే తరాలకు అందిస్తారని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ శ్రీశ్రీ మానవ జాతి పరిణామం ఎక్కడ ప్రారంభమైందంటే ఆఫ్రికాలో ప్రారంభమైంది. అందుకే శ్రీశ్రీ ఏమంటారంటే భారతదేశం అంటే గోదావరి గురించి, కృష్ణా గురించి, గంగా యమున గురించి మాట్లాడాలి. ఆఫ్రికాలో పుట్టినట్టు నైల్ నది గురించి మాట్లాడాలి. ఎందుకంటే జీవం పూర్తిగా పరిణామం అక్కడ జరిగింది. నైలు నది నాగరికతలో సామాన్య జీవనం పెట్టింది, ప్రభు ఎక్కిన పల్లకి కాదు, దాన్ని మోసే బోయిలు ఎవరైనా. అంటే ప్రాచీన నది నైలు నది అక్కడ నుండి పరిణామం, మానవ పుట్టిక ఒక కోతి నుండి, ఒక ఏకకణ జీవి ప్లాజిలేట అమీబా నుండి ఇవాళ నమేర మానవుడిగా మనిషి ఎట్లా పరిణామం చెందాడు. ఈ పరిణామం చెందడానికి అందుకే సముద్రాలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఒక రాజుని గెలిపించడంలో ఒరిగిన నరకంటాలెన్నో అంటాడు. ఈ మానవ పరిణామం కోసం జరిగిన పరిణామం విరిసిన స్వరగాలెన్నో అంటాడు సముద్రాలు. చాలా చక్కటి మాటలు ఉన్నాయి. ఇవాళ మనం చాలా చక్కగా చదువుకున్నారు. నాకు తెలిసి చాలామంది బీటెక్లు చదువుకున్న ఉంటారు, ఎంటెక్లు చదువుకుంటారు, ఫిజిక్స్ చదువుకుంటారు. మనకు ఎంత సంపద ఉంది, ఎంత ఆదాయం ఉంది, ఎంత స్థాయిలో ఉన్నాం కాకుండా ఈ సమాజానికి మన జ్ఞానాన్ని ఎంత అందించామో చూసుకోవాలి. ఏది శాస్త్రం కాదు, ఈ ప్రపంచంలో ఏది శాస్త్రం కాదు.
మన జ్ఞానం కూడా శాస్త్రం కాదు. మనకున్నటి మీరు చదువుకునే ఫిజిక్స్ కావచ్చు, ఈ యొక్క మ్యాథమెటిక్స్ కావచ్చు, మనకంటే తెలివైన చాలామంది ఉంటారు. సపోజ్ చెట్టు దగ్గర ఉన్నట్టు శిఖారీ చూసారా, ఇది దాన్ని ఏమంటారమ్మా, చెట్లు ఉట్టలు కొడతారు. బాలవోగా మన తొక్క తిరిగిపోతే పిన్నీస్ ఉందా, ఆ పిన్నీసులు వంచడానికి కూడా మన జ్ఞానం సరిపోదు. వాళ్ళు ఆలవాగా చెట్టు కూర్చొని పిన్ని అట్లా వచ్చేస్తుంటారు. పూసలు గుర్తూ ఉంటారు. మనతో మాట్లాడుతూనే 2 ఎర్ర పూసలు వేస్తారు, 2 నల్ల పూసలు వేస్తారు, ఒక తెల్ల పూసలు వేస్తారు, ఆలవాగా చుడుతూ ఉంటారు. మరి ఆకాశాలు లేనటువంటి పచ్చిని ఆలవాగా గుర్తు కొడతారు. వాడు ఏమైనా రేఖాగణితం చదువుకున్నారా? ఎక్కడ మ్యాథమెటిక్స్ చదువుకున్నారు? నేను కూడా మ్యాథమెటిక్స్ చదువుకొని మంచి ఇంజనీర్ కావాలనుకున్నా. యాక్చువల్గా పూరెట్ మ్యాథమెటిక్స్ టీవీ సార్ కోపం వస్తుందేమో, బాధ్యతకి నేను మ్యాథ్ చెప్పలేదేమో అంటే సార్ బాధ్యత చదవాలి అంతే. మరొకసారి మేము చదువుకు 10th క్లాస్ చదివినప్పుడు నేను డాక్టర్ కావాలని కలగలిగా. సో డాక్టర్ కాకపోవడం మంచిది, ఎందుకంటే చాలా పేరు చనిపోయాడు కాదు. సో ఆ చనిపోకూడదని చెప్పి ఒక మంచి కార్యక్రమంలో టీచర్కి వచ్చింది. ఆ ఉద్దేశంతోనే మా పిల్లలకు కూడా ఏం చేస్తారంటే, పెద్దవాడు నువ్వు డాక్టర్ చదవద్దు, మనుషులు చచ్చిపోతారు, నేనేదో మనుషులు చంపాలనుకుంటే కాలేదు, నువ్వన్న మనుషులు చంపకుండా కూడని చెప్పిన. వాడంత పెద్ద పని చేయలేకుండా కుక్కల కోసం కోళ్ళ కోసం చదువు చదువుకున్నాడు. వెటర్నరీ డాక్టర్ అయినాడు. ఇంకొక ఆయన నువ్వు కూడా చదవద్దు డాక్టర్ గురించి, మనుషులు చచ్చిపోతారని చెప్పిన. నేను అట్లా మంచి పని చేయని చెప్పి ఆ మొక్కల కోసం తొక్కల కోసం చదువుతుంది. వెటర్నరీ అగ్రికల్చర్ సైన్స్ చదువుకునింది. మీరు కూడా మంచి చదువుకోవాలని చెప్పి భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, ఉర్దూలో ఒక మంచి మహాకవి ఉన్నాడు, రఫీ అని, కాదర్ మొహిద్దీన్ అని చెప్పి, ఫైజ్ అహ్మద్ ఫైజ్ అని చెప్పి, హరివంశ్ రాయ్ బచ్చన్ అని చెప్పి ఉర్దూలో గొప్ప గొప్ప కవులు ఉండాలి. వాళ్ళు ఒక మాట చెప్పి ముగిస్తారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ అని నాకు నచ్చిన ఉర్దూ కవి ఒక మాట అంటాడు, ఆద్మీ ముసాఫిర్ హై, ఆతా హై జాతా హై, ఆతే జాతే రస్తో మే చోట్ జాతా హై అంటాడు. దాని అర్థం ఏమంటే, మనిషి ఒక పాఠశాలి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వచ్చే పోయే దారిలో కొన్ని జ్ఞాపకాలు వదిలేస్తారు అని అర్థం. ఇవాళ ఈ వ్యవస్థలేకి, ఈ సృష్టిలోకి, ఈ ప్రపంచంలోకి అరిస్టాటిల్ నుండి ఆస్కార్ వైల్డ్ వరకు, అంబేద్కర్ వరకు, అబ్దుల్ కలాం వరకు ఎంతోమంది మేధావులు వచ్చి వెళ్ళారు. వచ్చి వెళ్ళిన తర్వాత అనేక రకమైన జ్ఞాపకాలు వదిలేరు. సో వాళ్ళ మంచి ఆలోచనలు, మంచి నాగరికతలు, మంచి పిల్లలు ఆడుతున్నాను. అటువంటి ఆర్థిక వ్యవస్థ మృదులపేట గారికి 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాస మహిళ మునులకు, అదివో నిత్య నివాస మహిళ మునులకు, అది చూడుడు అది బ్రొక్కుడు, అది చూడుడు అది బ్రొక్కుడు, ఆనందమయము అది చూడు అది బ్రొక్కుడు, ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చంద్ర థ్యాంక్ యూ. ఈ అపూర్వ సంఘటనని దొరచేటి క్యాప్చర్ చేయి, ఎక్కడున్నావు దొరచేటి, ఫోటోలు తీసి అందరికి షేర్ చేయి. ఓకే సార్. చేర్చే మార్గం, గురువు అంటే తలరాతలు మార్చే సాధనం, గురువు అంటే వెలుగులు నింపే దీపం. అర్ప చేసే గురువర్యుల పాద పద్మములకు మీ అందరి తరపున నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. మన ఆహ్వానాన్ని మన్నించి వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయక అమూల్యమైన ఆశీర్వాదాన్ని అందించడానికి ఇచ్చేసినటువంటి పూజనీయులు, దైవ సమానులు అయినటువంటి గురువుల ప్రతి ఒక్కరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిరస్మరణీయమైన ఈ అవకాశం
30 సంవత్సరముల తర్వాత పూర్వపు విద్యార్థులు ఉపాధ్యాయులు ఒక చోటకి సమావేశపరిచి ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. దీనికి ఒక వ్యక్తి కారణం. అతని ఆలోచన, కృషి, పట్టుదల. 2 నెలలుగా తన సొంత పనులు సైతం మొదలుకొని అందరి నెంబర్లు సేకరించి వాట్సాప్ గ్రూపులు తయారు చేసి సందేశాలు పంపుతూ ఉపాధ్యాయులు స్వయంగా కలిసి ఆహ్వానిస్తూ ఇంతటి అపరూపమైన కలయిక ఆర్చుడు మన బి సెక్షన్ లీడర్ నరసింహులు. ఒక్కసారి మీ అందరి కరచాల ధ్వనులతో నరసింహుడికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా నరసింహుడికి కృతజ్ఞతలు మరొకసారి. 2 నెలలుగా తను చేసిన ప్రయత్నం మనం ఈ రోజు జరుపుకుంటున్న ఈ ఆత్మీయ సమ్మేళనం ఎన్నో మధుర స్మృతులను, అప్పటి జ్ఞాపకాలను, మనం ఆడిన ఆటలు, పాడిన పాటలు మన పాఠశాల ఆవరణంలో గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల తరపున షబానా యాక్టివ్గా ఉంటూ వాళ్ళందరినీ నెంబర్లు సేకరించి ఇంతమందిని తీసుకురావడానికి కారణమైన షబానాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటి అవకాశం కల్పించిన నరసింహులకి, తనకి ఇంతమంది సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర నగరాల నుంచి తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చంద్ర హైదరాబాద్ నుంచి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి, మనందరితో కలిసి కలవడానికి వచ్చిన చంద్రకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఆరోగ్యం బాగుండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మంచి చదువులు చదివి మంచి భవిష్యత్తు ఉండాలని, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ మీ మునిరాజా. జై హింద్. కాబట్టి ఇక్కడ చిన్న ఉద్యోగం వచ్చారు నాకు. ఇక్కడ నేను హెడ్ మాస్టర్ పనిచేసిన. ఇప్పుడు ఈ సభకి అధ్యక్షుడు వహించమని ఇంకా 95-96 సంవత్సరం చిన్న మీటింగ్ పెట్టడము, నాకు అది కాదు. అక్కడ కూడా ఉండే వాళ్ళని సహకరించడం చాలా కష్టమైన పని. ఇటువంటి పనిని మీరు సక్సెస్ చేశారంటే మీ అందరి పాత్ర ఉంటుంది. మీకు ఒకరు కొంచెం లెవెల్ చూసుకుంటారు. కాబట్టి ఇటువంటి దీన్ని మీరు సమ్మేళనాన్ని సమీకరించడం అనేది గొప్ప విషయం. కాబట్టి మీ అందరికీ ఆ అభినందనలు తెలియజేస్తున్నాము. ఇకపోతే ఈరోజు 30 సంవత్సరాల కనుక దాదాపు కొంతమంది చనిపోయారు. విద్యార్థులు మన ఉపాధ్యాయులు మరిగా చదువుతున్నారు. అక్కడ పనిచేయదా వాళ్ళు మరలా 30 సంవత్సరాల తర్వాత కలవడం అనేది చాలా గొప్ప విషయం. ఒకవేళ నేను విద్యార్థులు ఎవరైనా మధ్య తెలుసుకుంటే చాలా సార్ నమస్తే సార్ అని నేను ఎదుగున్నాయని మరి కలుసుకోవచ్చు. కానీ ఒకేసారి కలవడం అనేది చాలా గొప్ప విషయం. ఉపాధ్యాయులు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాఠశాల వదిలిన తర్వాత నేను పాఠశాలలో 2004 సంవత్సరం అంతకుముందే కొంతమంది ట్రాన్స్ఫర్ అయినారు. ఇక్కడి నుంచి ఇమీడియట్ నా దగ్గర పనిచేసేవాడు, నాతో పనిచేసిన వాళ్ళు, నా దగ్గర పనిచేసిన వాడు, నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను టీచర్గా 5 సంవత్సరాలు పనిచేయను. ఇక్కడ మ్యాథ్స్ టీచర్గా 5 ఏళ్ళు, తర్వాత ఎంపాస్గా 10 సంవత్సరాలు. కాబట్టి 15 సంవత్సరాల కాలంలో ఎంతోమంది ఉపాధ్యాయులు రావడం పోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ కావడం వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పనిచేయడం తిరిగి వచ్చారు. అప్పుడు కొన్ని ఆత్మీయ సమావేశాలకి చాలా మంది చెప్తునేవాళ్ళం. రామరావు, రామనాయుడు, జరగాడు వెళ్తారు. కానీ ఒక ఏకైక వ్యక్తి 30 ఏళ్ళ తర్వాత దాదాపు మొదటిసారిగా నేను చూడడము, ఇటువంటి సభలు రావడము ఎవరంటే మా ముద్రాదేవి గారు. చూసి ఆశ్చర్యపోయారు. వస్తే ఈ మీటింగ్ లేదు. మరి ఆయన పొద్దున నాకు తెలియదు కానీ లేడీ అందులో ఎంపాస్గా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆయన కథాలా తెలియదు కానీ ముఖ్యంగా నేను ఆయన చూడడం నాకు సంతోషంగా ఉంది. ప్లస్ మన రావణి కూడా
ఇక్కడ ఎన్నో ఆత్మీయ సమావేశాలు జరిగినాయి రామకృష్ణ హై స్కూల్లో. నేను అన్నింటికి వచ్చాను, నన్ను పిలిచి వచ్చాను. అంటే నేను టీచర్గా ఉన్నప్పుడు జరిగింది వచ్చాను. అప్పుడు కూడా రావడం రాలా, ఇప్పుడు వచ్చిందా. కాబట్టి వీళ్ళు మనకు విశిష్టంగా అతిథులు. కాబట్టి వాళ్ళు నేను అనిపిస్తున్నాను. మేడం గురురాజు మేడం తర్వాత మనం జరగడం సభలో మనం ఏం మాట్లాడాలంటే ఓరు విషయాలు మాట్లాడకూడదు. ఏదో వేదాంతాలు కొటేషన్లు అవి అక్కడ మనకి మీకు అక్కడ మాకు అక్కడ మీరు చదివేవాడు కాదు, మీరు చదివేవాడు కాదు, రెండు లేదు. కాబట్టి మేము మీకు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మీరు చూడ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కాలం లేదు. రోజు విద్యార్థులు ఉండేటప్పుడు ఏదైనా 4 మంది మాట చెప్పేవాళ్ళం, ప్రయాణంలో ఏదైనా మీటింగ్ జరిగితే 4 మాట చెప్పేవాళ్ళం. అప్పుడు మీకు పోలేదు, మీరు దాన్ని గమనించేవాళ్ళు కాదు, దాని వినియోగం కాదు. మీ లోపల ఏదో చదువులు ఎక్కడ కదా. ఇప్పుడు మీకు బాధ్యత వచ్చింది. బిడ్డలు వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడము మీరు చదువుతా ఉండండి. ఎందుకంటే మీరు కూడా 45 సంవత్సరాలు దగ్గర పెట్టేశారు. 45 పోయింది. కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ నేను చెప్పగలను. ఏదో కొన్ని వేదాంతాలు చెప్పడం అదంతా అవసరం లేదండి. మనం కలవడం అనేది గొప్ప విషయం, కలుసుకోవడం గొప్ప విషయం. మీరు ముందుగా వచ్చాను కాబట్టి దాదాపు 12 విద్యార్థులు మనం కలుసుకొని సార్ మా పేరు ఇది, ఎందుకంటే మేము కాకపోతే మీ పేరు ఉంది, అది అదే పని కాదు. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు పంపించాను, 35 సంవత్సరాలు పనిచేశాను. కాబట్టి నాకు జ్ఞాపకం ఉండదు. మీరు జ్ఞాపకం మీ ఉపాధ్యాయులు పుస్తకాలు పెట్టి సార్ మేము మీరు చదువుకున్నాము, మా పేరు ఇది, నేను ఇక్కడ ఉన్నాము అని చెప్పుకున్నారంటే అదే మాకు ఎంతో తృప్తిగా ఉంది. ఎందుకంటే మామూలుగా మా ఎక్కడో అమెరికా పోవాలి లేకపోతే తక్కువ 25 30 ఏళ్ళ చూసేది మాకు తక్కువ అనుకోండి. మన బిడ్డలే అనుకున్నాం. 30 ఏళ్ళ తర్వాత వచ్చి మనం మీరు ఓహో మన టీచర్ ఈయన టీఎస్ వచ్చారు, ఆ పెట్టుకున్నాడు ఈయన పెట్టుకున్నాడు, మీరు పెట్టినే మేము మన విద్యార్థి కదా ఆ పెట్టుకున్నారా పెట్టుకున్నారు అని పేద కనపడుతున్నామా. అంటే కొంచెం ఫిజిక్లు కానీ విషయాలు మాత్రమే మార్పులు వచ్చాయి మనకు శారీరకంగా. కాబట్టి ఇటువంటి వాటి మనం గుర్తించలేము. అది బాగుంటుందని గుర్తించలేము. ఒకసారి ఎవరికి గుర్తించాలంటే తెలియని విద్యార్థి కాదు, డాక్టర్ చాలా ముందు విద్యార్థి వాళ్ళు తెలివిగా ఉండేవాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. కొంచెం పూర్వగా ఉండేవాళ్ళు అయితే కొంచెం ఉంటాయి ఆడేవాళ్ళు అన్నం గుర్తుపెట్టుకోలేదు, టీచర్ గుర్తుకోలేదు. కాబట్టి మీరు అదిగా భావించకూడదు. అదిగో మా టీచర్ మర్చిపోయాడే ఇప్పుడు వేళ కదా చెప్పండి ఉండదు కదా. కాబట్టి అటువంటి దాన్ని మీరు మళ్ళా మా కాలం చేసేది గుర్తు అయ్యా మనం మళ్ళా గత స్కూల్ జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి కలుసుకున్నామని మీరు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది మళ్ళా మీకు మరొకసారి నేను వెళ్ళడం జరిగిస్తున్నాను. ఇకపోతే ఒక చిన్న విషయము మీరు చాలా అందరూ తెలియదు, తెలియదు మా టీచర్ కూడా మర్చిపోతున్నాం. మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎట్లా పరిచయం చేసుకోవాలంటే మా మనవాళ్ళు అయితే నేను నా పేరు ఇది, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యవసాయం చేస్తున్నాను, నా భార్య ఉద్యోగం చేస్తామని, నాకు బిడ్డలు వాళ్ళు కులాలు అని మీరందరూ పరిచయం చేసుకుంటే మాకు ఒక అవగాహన వస్తుంది. మా అమ్మాయి అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు. కాబట్టి మీరు ఏమనుకోకుండా మీరందరూ వరుసగా మీరు పరిచయం చేసుకుంటే మంచిదని మీకు చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మాట్లాడతారు. ఓకే నమస్కారం. పక్కలో ఫిరా పక్కన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. సార్ మేమందరం పిలిచామని మా మాటను గౌరవించి మీరందరూ వచ్చిందని. నా పేరు శబానా సార్, నేను పీలర్లో కాపురం ఉంటున్నాను. మా ఆయన ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తారు కేవీపల్లి మండలానికి. నేను పీలర్లో బోటిక్ నడుపుతున్నాను సార్. నాకు 3 పిల్లలు, 2 బీటెక్ చేస్తున్నారు, 3వ బాబు 8th క్లాస్ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తల్లి తండ్రి మాకు జన్మనిస్తే మా గురువుగారు మా జీవితాన్ని ఇచ్చారు సార్. ఆ విషయాన్ని నేను కూడా డిగ్రీ చేశాను సార్. డిగ్రీ చేసి తెలుగు టీచర్గా ఒక చిన్న స్కూల్లో పనిచేసుకుంటున్నాను సార్. చిన్న స్కూల్లో పనిచేస్తున్న నాకు తెలుగు సార్ దగ్గర 8th క్లాస్లో ఉన్నప్పుడు
విషయం నేను పనిచేస్తున్న స్కూల్లో మా టీచర్స్ మా పిల్లలకి చెప్తూనే ఉంటాను ఆ విషయం ఇప్పుడు కూడా. ఇక్కడికి నేను రావడానికి నా కొడుకు బలవంతంగా వచ్చినాను సార్. ఇల్లు మా చూసిరాను చదివే స్కూల్ ఎట్లుంటుందో ఏమో అనేసి నేను రాయచోట్లో ఉన్నాను సార్. అండి మేడం అయితే కనుక మృదులాదేవి మేడము నన్ను ఊళ్ళు అని మేడం పిలిచేవారు. నేను ఆ విషయం మర్చిపోలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దగ్గర పెట్టుకోండి. నా పేరు లక్ష్మి, మాది కొట్టవలపల్లి సార్. నాకు రామరెడ్డి గారు పంపించినారు. నేను 10వ క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను, తర్వాత పెళ్లి చేసుకున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా బాత్రాల్లో కంప్యూటర్లో పనిచేస్తున్నాను సార్. నాకు ఒక కొడుకు కూతురు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా కూతురు బాగా కొడుకు మాత్రం ఇద్దరే ఉన్నారు సార్. సాఫ్ట్వేర్. మా కోడలు వచ్చి MLHD గారు సార్. ప్రస్తుతానికి మేము రామరెడ్డి గారు దగ్గర పెట్టుకోండి. నా పేరు రూపామణి. నేను వెస్తపల్లి బాబు వెస్తపల్లి. నేను 10th చదివాను కదా. 10th చదివిన తర్వాత నాకు పెళ్లి చేశారు. నేను ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఆయన కూడా అక్కడే పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. పాప వచ్చి డిగ్రీ చేసింది, బాబు బీటెక్ చేసి జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. ప్రస్తుతానికి కనకంబాట్లోనే ఉన్నాం సార్. మేము చిన్న కంపెనీలోనే జాబ్ చేస్తున్నాము. నా పేరు పుష్పలత సార్. వేణుబాబులపల్లి. మేము తిరుపతిలో కాపురం ఉంటున్నాము. నేను ప్రైవేట్ స్కూల్లో 10 years టీచర్గా చేశాను సార్. క్యాషియర్గా చేస్తున్నాను 2 చోట్ల. ఒక 3 పిల్లలు నాకు. ఒక అబ్బాయి డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నాడు. 2 అమ్మాయిలు బీటెక్ సార్. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పూజలు గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు ధనలక్ష్మి, మాది పగడాల వారిపల్లి. మేము ఇప్పుడైతే తిరుపతిలో ఉంటున్నాం. రాస్ అనే ఒక NGOలో రాష్ట్రీయ సేవా సమితి దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంతమందిని చేర్చిన నరసింహులు గారికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. మనం కలిసి 30 years అయింది. 1-2 మంది అయితే నాకు కాంటాక్ట్లో ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళు అయితే చూడలా. ఎక్స్ప్రెషన్లీ సార్ వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం 30 years తర్వాత చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ నా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తూ ఉంటారు, అయినా వాళ్ళ వర్క్ వాళ్ళ పనులంతా పక్కన పెట్టి అందరినీ ఒక దగ్గరకు చేర్చాలని నరసింహులకి ధన్యవాదాలు. నా పేరు చంద్ర. నేను ఇక్కడ ఎడ్యుకేషన్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత తిరుపతి SP పాలిటెక్నిక్లో డిప్లొమా చేయడం జరిగింది. తర్వాత SP యూనివర్సిటీ తిరుపతిలోనే బీటెక్ కూడా అయ్యేటలో సీనియర్ బ్రాడ్కాస్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా ఫ్యామిలీ విషయానికి వస్తే నేను నాకు 2 కుమార్తెలు. ఒక అమ్మాయి ఫైనల్ ఇయర్ చదువుతుంది డిప్లొమా, ఇంకొక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ప్రజెంట్. చెప్పడానికి ఏమి నాకు అర్థం అవుతుంది. 30 ఏళ్ళు ఇక్కడ ఎన్నో గ్రూపులు ఉన్నా కూడా నాకు ఈ 10th క్లాస్ గ్రూప్ ఉన్నంత అనుబంధం ఏ గ్రూప్లో కనపడలేదు. సో దానివల్ల నేను ఎప్పుడైనా సరే ఈ ప్రోగ్రామ్కి ఎన్ని అడ్డంకులు ఉన్నా రావాలని డిసైడ్ అయ్యి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కంపల్సరీ ఇక్కడ వచ్చి మీ అందరూ చూసిన తర్వాత నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టీచర్లు కూడా 30 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది నాకు. ఎస్పెషల్గా ముద్ర మేడం కూడా చూడడానికి చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ అవకాశం కలిగించిన మిత్రులకు, ఎస్పెషలీ నరసింహ చేసిన కృషికి నరసింహ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాని కొంతమందికి మన మిత్రులు ఫంక్షన్కు అటెండ్ కాని వాళ్ళు కూడా కొంతమంది గమనించాను నేను. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. వచ్చినా రాకపోయినా మన ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. నేను 10th వరకు ఇంటర్మీడియట్ చిత్తూరులో చేశాను. తర్వాత బీటెక్ తిరుపతి SAU కాలేజ్లో చేశాను. తర్వాత మాస్టర్స్ IIT మెడ్రాస్లో చదివి IBM రీసెర్చ్లో వర్క్ చేస్తున్నాను.
ఢిల్లీలో 6 years వర్క్ చేస్తాను. ఆ తర్వాత హైదరాబాద్లో 4 years ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. నా వైఫ్ డాక్టర్, గైనకాలజిస్ట్, 2 పిల్లలు. పాప 6th standard ఉంటుంది, బాబు 3rd standard. వాళ్ళు వచ్చిన్నారు, ఎక్కడ ఉన్నారు, ఫోన్లో బిజీగా ఉన్నారు. అఫ్కోర్స్ నేను చాలామంది టీచర్స్తో టచ్లో ఉన్నాను, ఎందుకంటే నాన్న ఇక్కడే వర్క్ చేశాను కాబట్టి హిందీ సార్తో కానీ, హిందీ సార్తో కానీ, ఎల్ఐ సార్తో కానీ కలుస్తానే ఉంటాను. ఇంకా టీఎస్ సారు, ఆనంద్ నాయుడు సారు, రామనాథన్ సారు కలిసింది. ఆ తర్వాత నేను నాన్న రిటైర్మెంట్లో చూసానేమో, ఆ తర్వాత అంటే భాస్కర్ శతకంలో పద్యము తిప్పకుండా చెప్పాలి అనేసి సార్ చెప్పేవాళ్ళు అన్నట్టు. అది చాలా ఓల్డ్ మెమరీస్, చాలా ఆనందంగా ఉంది అందరినీ చూస్తా అంటే. చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ అఫ్కోర్స్ నేను మంగళపేటకు వస్తూనే ఉంటాను, కానీ ఎవరు అంత కనిపించారు అన్నట్టు. హేమ ఉన్నప్పుడు అట్లీస్ట్ హేమ షాప్ వస్తుంటే కొంతమంది అన్నా కలిసేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అది కూడా లేదన్నట్టు. టచ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మేబీ ఇది మంచి అవకాశం. అందరినీ నేను ఇప్పుడు అట్లీస్ట్ అందరి ఫోన్ నెంబర్స్ తీసుకొని టచ్లో ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు, ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలానే మన గ్రూప్ వాళ్ళందరి టచ్లో ఉండాలని కోరుకుంటున్నాను. అని నంబర్ నోట్ చేసుకోండి. నేను మా అమ్మ ఫెస్టివల్స్కి అంతా మంగళంపేటకు వస్తూనే ఉంటాను, రామూర్తిని వీళ్ళని కలుస్తూనే ఉంటాను. ఎవరైనా మీ మంగళంపేటలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేసి చూడండి, ఉంటే నేను తప్పకుండా కలుస్తాను ఎవరిని. థ్యాంక్ యూ. నా నమస్కారములు. మంచిని ప్రోత్సహించి 10 మందికి మంచిని పెంచే నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారములు. 7th క్లాస్లో దయాగుణం పాఠం ఉంది, దేవిస్తారు దయాగుణం ముద్రా మేడం, ముద్రాదేవి మేడం 10th క్లాస్లో బ్యాంగిల్ సార్ అని చెప్పేది. బ్యాంగిల్ సార్ చెప్పలేని సంప చేతులు అనిపించింది. ఆ దెబ్బతో బ్యాంగిల్ సార్ నేర్చుకున్నాను. బ్యాంగిల్ సార్ సెకండ్ బై సరోజన పేరే నా షాప్ పెట్టాను, సరోజన వెజిటబుల్ స్టోర్. శ్రీ సరోజిని నాయుడు వెజిటబుల్ స్టోర్ తిరుపతిలో ఉంది. నాకు మన ఎరగ సారు ఏం చెప్పారో తెలిసిన అదే చెప్తున్నాను. వాస్తవం మాకు నీ సైతానే ఛత్రపతి శివాజీ బాబు 10th పాస్ అయినాడు. పెట్టుకొని ఉన్నాను. గంటపల్లి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు. స్వాగతం సార్. సార్ మా ఆహ్వానం మన్నించి వేదిక పైకి వచ్చినటువంటి ఎక్స్-ఎమ్మెల్సీ గారు గంటపల్లి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం. సార్ నా పేరు మదన్మోహన్ రెడ్డి. నేను వచ్చింది ఎంఎస్సీ మైక్రోబయాలజీ వరకు చేశాను సార్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాగార్జున యూనివర్సిటీ అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చింది డాక్టర్ అగర్వాల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్లో చదివాను. అండ్ ఇంటర్మీడియట్ వచ్చింది టీనేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేశాను. 10th వరకు అయితే ఇక్కడ చేశాను. ఇక్కడ ఉన్న గురువులందరూ మాకు చాలా వరకు చాలా ఇష్టమైన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇద్దరు. అండ్ నేనైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే నేను ఒక 12 years నేను కోటక్ సెక్యూరిటీస్లో అయితే బ్రాంచ్ హెడ్గా వర్క్ చేశాను, కోటక్ మహిళా గ్రూప్లో. తర్వాత జేఎం ఫైనాన్షియల్ గ్రూప్లో వచ్చిందే వైస్ ప్రెసిడెంట్ వర్క్ చేశాను.
తర్వాత ఇప్పుడు 4 ఇయర్స్గా నేను ఓన్గా బిజినెస్ రన్ చేస్తున్నాను సార్. ఇది నా ప్రొఫైల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువర్యులందరికీ నమస్కారాలు. నేను ఈ పాఠశాలలో 7వ క్లాస్ వరకు చదివి ఆ తర్వాత 8th క్లాసులో ఒక సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ఇక్కడి నుంచి గ్యారంపల్లికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ 10th క్లాసు అదే గ్యారంపల్లిలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివి ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి శ్రీరామ డిగ్రీ బీడీ కాలేజీలో బీఈడీ చేసి నేను ప్రస్తుతం టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. మా హెడ్ మాస్టర్ రామకృష్ణ సార్తో నేను కలిసి పనిచేశాను. సార్ చాలాసార్లు మీటింగ్లో కలిశాను. ఇది సార్ నా ప్రొఫైల్. మా మిస్సెస్ సెకండ్ గ్రేడ్ టీచరు కల్లూరు ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తుంది. ప్రస్తుతం నేను కల్లూరు హై స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇక్కడ ఉన్నటువంటి సెక్స్ వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే 6th 7thలో మాకు ఒక 5 మెంబర్స్ టీచర్స్ ఉండేవాళ్ళు. అందులో నాకు రామకృష్ణ సారు, రామనాథం సారు మా క్లాస్ టీచరు, శ్రీనివాసరెడ్డి సారు 7th క్లాస్లో 6th క్లాస్లో మ్యాథ్స్, 7th క్లాస్లో సైన్స్, రామకృష్ణ సార్ 6th క్లాస్లో సోషల్, 7th క్లాస్లో మ్యాథ్స్. దేవేంద్ర సార్ మాకు 2 సంవత్సరాలు తెలుగే కాబట్టి ఇక్కడ నుంచి మా హిందీ సార్ అందరికీ హిందీ కాబట్టి 6th to 10th హిందీ సార్ కాబట్టి. ఆ తర్వాత 8th క్లాస్లో ఒక 3 months ఆనంద్ నాయుడు సార్ దగ్గర, మా మనోహర్ సారు పిఎస్ఎన్ఎస్, ఎర్ఐ సార్ మాకు 6th క్లాస్లో సైన్స్, 7th క్లాస్లో సోషల్ అనుకుంటా. కాబట్టి మీ అందరి దగ్గర చదివి ఆ తర్వాత ఏదో నా దురదృష్టంగా గ్యారంపల్లికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నాకు ఈ స్కూల్తో కొద్దిగా అనుభవం తగ్గినప్పటికీ ఆ లోటుకి నేను మళ్ళీ ఇక్కడ 8 years పనిచేయడం వల్ల ఫుల్ఫిల్ చేసుకున్నాను. చాలామంది ఇక్కడ నాకు ఈ లేడీస్ అయితే కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ నా దగ్గర చదివారు, ఒక 2-3 దాకా. ఇప్పుడు నేను కల్లూరు హై స్కూల్లో పనిచేస్తున్నాను సార్. ఇది నా ప్రొఫైల్. మీ అందరికీ నమస్కారం. నా స్నేహితులకు విద్యార్థి విధానందరికీ శుభాభినందనలు సార్. నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను సార్. నా పేరు జే రామ్మూర్తి సార్. ఇక్కడ జలావరంలో కాపురం ఉంటున్నాను సార్ పక్కనే. నేను ఎల్ఐసి ఏజెంట్గా 20 ఏళ్ళకి పనిచేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు సార్. బాబు వచ్చి 6th క్లాసు, బాబు వచ్చి 4th క్లాస్. థ్యాంక్ యూ సార్. హలో, మన టీచర్ అందరికీ నమస్కారం సార్. మన ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. నేను బెంగళూరులో సెటిల్ అయినాను. మాది బెస్తపల్లి రాము. ఇక్కడ 10th వరకు చదివాను. మేము బెంగళూరులో సెటిల్ అయినాం సార్. నాకు 2 కొడుకులు. ఫస్ట్ పిల్లలు వచ్చింది ఫస్ట్ ఇయర్, సెకండ్ పిల్లలు వచ్చింది సెకండ్ డిగ్రీ అయ్యింది. అది ఇప్పుడు సద్యానికి బెంగళూరులో సెటిల్ అయినాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారాలు. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా పేరు లక్ష్మీపతి బంతిపల్లి. నేను 10th వరకు చదివాను. లక్ష్మీపతి మేడం, లక్ష్మీపతి బంతిపల్లి. నేను ప్రస్తుతానికి బిఆర్ఓగా పనిచేస్తున్నాను. నాకు 2 కూతురు సార్. ఒక పెద్ద పాప 10th ఈసారి, చిన్న పాప 6th to 7th సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. నెక్స్ట్ నరసింహులు గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుతాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు ఎర్రయ్య, మాది పుచ్చిలవారిపల్లి. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్ పాఠాల నందు డిగ్రీని ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ నందు, ఎస్వి యూనివర్సిటీలో తెలుగులో ఎంఏని, ఎంఫిల్ని ఓఆర్ఐలో చేయడం జరిగింది. తెలుగు పని ట్రైనింగ్ని తాడిపత్రిలో చేశాను. 2006 BScలో టీచర్ పోస్ట్లో సెలెక్ట్ అయ్యాను. స్కూల్ అసిస్టెంట్ తెలుగు. అనుభవంలో 10 ఏళ్ళు పనిచేసిన ఇప్పుడు 9వ ప్రకాష్
అందరికీ నమస్కారాలు. నా పేరు ఎం ప్రకాష్ బాబు, మా చెట్టుపల్లి. నాకు ఇద్దరు పిల్లలు. నేను కృష్ణ. అమ్మాయి పేరు అషిత, అబ్బాయి పేరు చేస్తున్నాను. అమ్మాయి 10th కంప్లీట్ అయింది. అమ్మాయి 10thలో 552 వచ్చాయి. అబ్బాయి 9 చదువుతున్నాడు. నేను కృష్ణ దగ్గర పనిచేస్తున్నాను. ఒంగోలు జాబ్ చేస్తున్నాను అండి. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారములు. మన తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు ద్వారనారెడ్డి. నేను 106 రామిరెడ్డి గారిపల్లి. 10th వరకు మంగళంపేట స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ పీడిఎల్లో చదువుకున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఆర్మీ సెలక్షన్స్ పడ్డాయి. ఆర్మీ సెలక్షన్లో ఓపెన్ సెలక్షన్లో సెలక్షన్ అయ్యి ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీలో 18 years సర్వీస్ చేశాను. కమ్ బ్యాక్ మళ్ళీ ఇక్కడికి హోమ్. తర్వాత తిరుపతిలో ఇప్పుడు ఎస్ఓగా పనిచేస్తున్నాను. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్. 30 మాకైతే మృదా మేడం గుర్తొస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ చాలా వీక్గా ఉండేది. 10th మేడం మృదా మేడం వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. ఫస్ట్ కంటే ఇంగ్లీష్లో బాగా పర్సంటేజ్ పాస్ అయ్యే విధంగా చేశారు. చాలా థ్యాంక్స్ మేడం. మీ వల్ల చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా పాస్ అయ్యారు. సార్ వాళ్ళు చాలా బాగా చెప్పేవారు. ప్రతి ఒక్కరు వీళ్ళ వలన మనం ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు చెప్పిన చదువులు మాకంతా ఉపయోగపడ్డాయి, చాలా ఉపయోగపడ్డాయి. మీకు అందరికి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. జెంట్స్ అయితే చాలా మంది వచ్చారు, లేడీస్ కాకపోతే వీలైనంత వరకు వచ్చారు. లేడీస్ అయితే ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అందరూ మన నర్సింహులకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని గ్యాదర్ చేసి టీచర్స్ని, స్టూడెంట్స్ అందరి జ్ఞాపకాన్ని గుర్తుగా ఇచ్చాడు. నర్సింహులతో పాటు పనిచేసిన బషీర్, రామూర్తి వీళ్ళందరూ కూడా గట్టిగా జోరుగా చెప్పండి. తగ్గదే థ్యాంక్ యూ సో మచ్ నర్సింహులు అండ్ పార్టీ. నమస్కారాలు. నమస్కారాలు. నేనైతే స్కూల్లో ఏం వర్క్ చేశాను, అందులో పరిస్థితి సరిగా నాకు స్కూల్ వెళ్ళిపోవడం జరిగింది. అయినా మా ఫ్రెండ్స్ మాకు గుర్తుపెట్టుకొని నాకు ఇక్కడికి ఆహ్వానించి మా ఫ్రెండ్స్ అందరితో నాకు పరిచయం చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 7th చదివేటప్పుడు మా సార్ మా ఆనంద్ నాయుడు సార్ గారు మా టీఎస్ సార్ గారికి నా హృదయపూర్వక వందనములు. మా సార్ నా గుర్తుండిపోయాక ఏదన్నా ఒక సార్ కోపం వస్తే నేను అదే సార్ వస్తే నేను సార్ ఏం సార్ వాచ్ చేసుకోవాలి నేను అడిగాను. ఏమంటే సార్ వాచ్ తీసి పెట్టారంటే ఆ పొద్దు మనకు ఎవరికో ఒకటి ఊడ్చినట్టే. నేనైతే సార్ చెప్పారు నీకు అర్థమైందా అనేది. నేనే లాస్ట్లో కూర్చోండి సార్ నాకు అర్థమయ్యా అని చెప్పాను. సార్ అవునా నీకు అర్థమైందా అని మా ఫ్రెండ్ ఒకడు యువరాజ్ నుండి నా పక్కన ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేసి సార్ ఇర్ఫాన్కు అర్థమైందంట సార్ అనేందుకు సరే సార్ నాకు తెలిసి సార్ నీకు అర్థమైందా అట్టనే టైం సార్ వాచ్ తీసి టేబుల్ పైన పెట్టి మాకైతే కొట్టారు. ఆ పొద్దు ఇంటికి నేను ఏదో ఒక మంచి రావులో ఒక పొజిషన్లో ఉన్నాను. మా మిస్టర్ వచ్చి ఫ్యాన్సీ స్టోర్ పెట్టారు. నాకు 2 పిల్లోళ్ళు. పెద్ద అబ్బాయి వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫైనాన్షియల్గా పనిచేస్తున్నారు. చిన్న అబ్బాయి వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు. అందరికీ నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు మా స్నేహితులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మా ఉపాధ్యాయులకు మరి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న ఉపాధ్యాయులకు
and my dear friends, good afternoon all. I am Jafar Sali. నేను మీ అందరితో 10th వరకు ఇక్కడ కలిసి చదువుకున్నాను. Then I have completed my MBA in SP University. I have worked as SAP BA consultant in Schneider Electric in Bangalore. Due to some reasons, I left the job. Right now I am idle. I settled in Tirupati. I am having 2 children. Elder is going to 7th and elder one is going to 4th. I am very excited to see all of you, especially Srinivas Reddy sir and Mridula ma'am. Ma'am was shouting like, yeah, then our class will be silent. So, like this communication because of Mridula ma'am, I am very thankful to her. Thank you to Narsimha and organizers, Bashir, and who shown their efforts to make this function successful. Thank you for giving me this opportunity. Thank you so much. Thank you, Jafar. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. అలాగే మనకు చదువు చెప్పిన గురువులకు శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. నా పేరు రఘునారెడ్డి సార్. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ కంప్లీట్ అయ్యి బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సార్. మా అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయ్యి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు సార్. నేను తిరుపతిలో ట్రావెల్స్ పెట్టుకొని ట్రావెల్స్ నడుపుతున్నాను సార్. ఇది నా ప్రయారిటీ సార్. ముందుగా మన నరసింహులకి మనం అందరం చాలా రుణపడి ఉన్నామండి. అతను చాలా కష్టపడ్డాడు 2 monthsగా. అతను కష్టపడినందుకు మనం ఈరోజు ఖచ్చితంగా అతనికి మన ముందుని సన్మానం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు నరసింహుల్ని, ఇట్లా ఈ అమ్మాయి పేరు నాకు తెలియదు, ఈమె తర్వాత శివాజీ కూడా వీళ్ళంతా ముగ్గురు ఆ రోజు నుంచి కష్టపడి ఎక్కడెక్కడున్నా మనం అందరిని కలుపు ఈరోజు ఇది మాట్లాడుతున్న కారణం అంటే వీళ్ళే చాలా కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళతో నా తరఫున కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు, మెయిన్ మన నరసింహులకి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా అండి. నమస్తే. 6th నుంచి 10th వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. బాబు 5th క్లాస్. మాది గెలిసినారుపల్లి సార్. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. తిరుపతిలో ఫ్యామిలీ ఉంటాను సార్. ఇది నా బయోడేటా. యువరాజ్ సార్ కానీ, మా పిటిఎస్ సార్ కానీ, లేకపోతే మా ముందుల మేడం కానీ హ్యాపీ. మన గురువులు హ్యాపీగా ఉన్నాము, ప్రశాంతంగా మా జీవితాన్ని ఆనందించారు ఉన్నారు. మన తెలుగు పండితులు థ్యాంక్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన టీచర్స్కి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే సన్మానం అయిన తర్వాత మాట్లాడతారు సార్. మన టీవీఎస్ సార్ మాట్లాడతారు. కార్యక్రమానికి ఉపాధ్యాయులు అంటే మీకు కూడా కొంచెం సెక్యూరిటీ ఉంది. అందువల్ల ఒకసారి ముందే ఉపాధ్యాయులు పరిచయం చేద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు మీరు పేరు పట్టుకుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదటగా శ్రీనివాస రెడ్డి, మా ఎర్రయ్య మామ, నా మామ కావాలి. తర్వాత దేవేంద్ర రెడ్డి తెలుగు పండిట్, అరుణ వ్యాయామోపాధ్యాయుడు, ఆనాయుడు నా క్లాస్మేట్, ఈయన తెలుగు పండిట్ నా క్లాస్మేట్, నా డస్ట్మేట్. తర్వాత మనసారు హిందీ, రామనామం సెకండ్ ఇయర్ పనిచేశారు ఇక్కడ. తర్వాత ఆయన నాకు ఎంతో సేవ చేసిన అమ్మాయి ఆయన.
నాకు మా ప్లేట్ కలిగి చేసినాను బికాస్ వాళ్ళు అక్కడ పొందాను అంటే నాకు అంత సేవ చేసింది కాబట్టి మా లావణ్య అంటున్నా. తర్వాత ఇంద్రాదేవి మీకు చిన్న విషయం చెప్పాలా. ఇంద్రాదేవి ఈ మంచి టీచర్ నాకు తెలుసు. నేను హెడ్ మాస్టర్ కాబట్టి నేను టీచర్లు కొంచెం గెస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరు ఎక్కుతున్నారు, ఎవరు మంచి టీచర్, అటువంటి టీచర్ కాదు. ఇవంతా నాకు మంచి టీచర్లే. నాకు మంచి సేవ ఇది టీఎస్ సేవ. అంటే నేను హెడ్ మాస్టర్ పనిచేయాలి, వీళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వీళ్ళు బాగా పనిచేయాలి, నాకు మన స్కూల్ బాగుండాలా, మన కళ బాగా రావాలని అభిప్రాయం. అట్లా గమనిస్తూ వచ్చాను. మా మేడం గారు కూడా ఫ్రెష్గా వచ్చింది స్కూల్కి. తొలిగా భారతి మేడం ఒకేసారి జాయిన్ అయ్యారు స్కూల్లో. ఇద్దరు ఒకే 96 వచ్చారు. ఈమె ఈ పాఠాలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తూ స్కూల్కి వచ్చింది. నేను ఆమెకు ఇంగ్లీష్ ఇచ్చిన 10th క్లాస్ ఇంగ్లీష్ ఇచ్చాను. ఆయన బాగా రాణించింది. మంచి టీచర్గా పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. 1 సంవత్సరం నేను అయినాక ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. నేను వెళ్ళిపోవాలి సార్, నాకు కోరికది, నేను సోమల నుంచి రావాలా, సోమల వెళ్తే కానీ సోమల నుంచి రావాలి. ఒక రోజు కూడా ఆమె లేట్గా వచ్చి నేను చూసుకుంటాను. ఎక్కడొస్తుందో పాపం లేడీ, ఎక్కడొస్తుందో తెలియదు, ముందుగా పోయింది తెలియదు, లేట్గా వచ్చింది తెలియదు. అంత సిన్సియర్గా పనిచేసిన అమ్మాయి ఆమె. అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు నేను కొంత మరి ఆ పై అభిమానంతోనో లేదు మీ పిల్లల పైన అభిమానంతోనో ఆమె ట్రాన్స్ఫర్ చేయబుద్ధిని అప్లికేషన్ పెట్టండి. జిల్లా పరిషత్కి ముద్రాలు వెళ్ళాలని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది 2 years. ఎందుకంటే ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక టీచర్ లేదు, ఇంగ్లీష్ బ్లాంక్ అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది, స్కూల్లో డెవలప్మెంట్ ఉంటుంది. నేను ఆమె వ్యతిరేకంగా రాసిన దాంట్లో కొంచెం బాధపడింది, కోపడి వాడు ఏం సార్ మీరు పని చేయించాలి ఏడ్చింది కూడా పాపం. నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేయనమ్మా, నీ పైన అభిమానంతో, నీ పైన గౌరవంతో నువ్వు గొప్ప టీచర్ అని నేను నిన్ను ఇక్కడ పెట్టానమ్మా, ఏమో అనుకోవద్దమ్మా అని. మరి అది ఏమనుకుందా పాపము మనం అర్థం నిదానంగా. తర్వాత మనవా నా తర్వాత రామకృష్ణ అంతే. వీళ్ళు నాకు వచ్చిన ఉపాధ్యాయులు ఇంకా కావాలని నాకు అయ్యేది. వీళ్ళందరూ నేను ఎంపార్ట్మెంట్ నేను పనిచేశాను, నేను టీచర్గా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్కరి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మంచి టీచర్, మంచి ఇది ఒక టీం బాగుంటే ఎక్కడ చేస్తామో, ఒకరే బాగుంటే రావలేదు కదా. కాబట్టి మంచి టీం, మంచి టీచర్ వీళ్ళందరూ మీకు ఉపయోగపడినారు కాబట్టి మీరు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారు. అందువల్ల వీళ్ళందరూ నేను ఒకసారి బాగా అభినందిస్తూ, ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్గా నా దగ్గర మంచి ఉపాధ్యాయులుగా వాళ్ళందరూ అభినందిస్తా ఉన్నాను. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా వాడు గొప్ప టీచర్లు. ఇకపోతే మీకు కూడా కొంచెం అర్థమైంది ఉంది. అయ్యా ఇప్పుడు స్కూల్లో పనిచేసారు, చాలా స్కూల్లో పనిచేసారు. కొంతమంది నిన్న మానవ టీచర్ ఉంటారు, వాళ్ళు చాలా స్కూల్ పోవడం చదువుకోవడం చెప్పకూడదు. అట్లాంటప్పుడు అటువంటి లేకుండా ఇక్కడ చాలా బాగా పనిచేసిన ఉపాధ్యాయులు కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి కొంచెం మంచి టీచర్లు, ఆ టీచర్లు ఈ స్కూల్ ఎంత సేవ చేశారు, అందువల్ల మీరంతా కూడా ఒక చిక్కు వచ్చారు, ఒక స్టేటస్కి వచ్చారు. కాబట్టి అటువంటి టీచర్లు మీరు కూడా టీచర్లు ఉంటే ఆ విధంగా తయారీ మంచి పేరు తెచ్చుకోవాలని, ఏ ఉద్యోగంలో ఉండండి, ఏ వృత్తిలో ఉండి మీరు మంచి పేరు తెచ్చుకోండి. దానికి అయ్యా ఏదన్నా ఉండేది, తరపు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, లేదా అతను ఆ ఉద్యోగానికి న్యాయం చేసిన వాళ్ళకి పేరు తెచ్చుకోండి. అది మీరు తెచ్చుకోవాలనుకుంటూ తర్వాత ఉపాధ్యాయులు మాట్లాడారు సన్మానం గురించి కార్యక్రమం వెరీ గుడ్. ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు సుదీర్ఘంగా మాట్లాడే ఉపాధ్యాయులు మన దగ్గర. ఎందుకంటే నేను పనిచేసిన కూర్చున్నాను కదా, ఏమైనా మీటింగ్లో మాట్లాడేవాళ్ళు, నేను తప్పు మాట్లాడేవాడు మీటింగ్లో. ఇక్కడ ఉన్నారు కొంచెం వదులు పెడితే ఒక అరగంట అయ్యా కూర్చోయా ప్లీజ్ అంటే కూడా వాళ్ళు మాట్లాడింది. కాబట్టి కొంచెం ఆ వేదాంతాలు, ఆ కొటేషన్స్ అవి తగ్గించేసి ఏదో మన పిల్లలకి ఆశీర్వాదాలు ఇచ్చి 4 మాటలతో పూర్తి చేయమని ఉపాధ్యాయులు కోరుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధిస్తారని అనుకుంటూ మొట్టమొదటిగా శ్రీనివాసరెడ్డి
చెప్పారు కదా చెప్పేసాను కావాలి వాళ్ళని చూసి అయినా బాబు వాళ్ళు మేము మాట్లాడుకుంటాం. 94-95 అకాడమిక్ ఇయర్ తమ ఎస్ఎస్సి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల సమ్మేళన సమావేశాన్ని నిర్వర్తిస్తూ అధ్యక్షత వహిస్తున్న మా పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు టీవీఎస్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ కాస్త పర్మిషన్ అడిగినా మరి సుధాకర్ కానీ అలాగని వీళ్ళు మరీ ఇంటికి వచ్చి బషీరు వీళ్ళు తప్పనిసరిగా రావాలా అంటే కొంచెం లేట్ అవుతారని లేట్ అయినా రావాలా అని చెప్పి చెప్పడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్న మా ఉపాధ్యాయులందరితో మాత్రం నేను చాలా అనుబంధంగా ఆత్మీయంగా ఏదో ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటే చాలు అని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఒక ముగ్గురం ఇప్పటి వరకు కూడా మా మధ్య అటువంటి స్నేహ సంబంధాలే కొనసాగుతున్నాయి. రామకృష్ణ, రామనాథం, నేను. ఎందుకో తెలియదు, ఇక్కడికి వస్తేనే అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. ఇప్పటి వరకు కూడా అటువంటి ఆత్మీయ స్నేహబంధం కొనసాగుతాం. అలాగే పెద్దలు ఎర్రయ్య గారిని చూస్తే నాకు ఒకటే ఒకటి గుర్తొస్తుంది. మేము ఎంఎస్సీ వరకు సైన్స్ చదువుకున్నాం, కానీ ఆయన సైన్స్ బోధిస్తాను అది 6-7 సెకండ్ గ్రేడ్ టీచర్స్ 6th 7th చెప్పేవాళ్ళం. ఎప్పుడైనా సైన్స్ టీచర్ లేకన్నా ఉంటే శివశంకర్ నాయుడు సార్ ఎప్పుడైనా లేకన్నా ఉంటే నాకు సైన్స్ ఇచ్చేవారు. అది కూడా ఎక్కువ రోజులు కాదు. కానీ ఎర్రయ్య గారు ఏంటి సైన్స్ చెప్పడము అని చెప్పి ఒకరోజు ఆయన తెలియకనే నా బండ మీద కూర్చున్నాను. నేను 6th B చెప్తా ఉంటే సైన్స్ చాలా చక్కగా సైన్స్ను బోధించారు. ఆయన చిలక పలుకుల్లాగా బిడ్డలను ఆత్మీయంగా ఎక్కడే కానీ ఒక దెబ్బన కన్నా ఒక మాటన కన్నా బోధిస్తున్న తీరుకు శిష్య బృందం అంతా చాలా అట్రాక్ట్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ మా రామకృష్ణ గురించి కూడా చెప్పాలి. రామకృష్ణ టీచర్గా నిలుచుకోవాల్సిన కాదు, మోస్ట్ ఇంటలెక్చువల్. మ్యాథ్స్లో ఎంత పట్టుందో అంతకు మించిన పట్టు ఇంగ్లీష్లో ఉండేది. మేమిద్దరము మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ అనే తేడా లేకన్నా నేనైతే పెద్దలందరికీ చిన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఆశీర్వాదాలు. ఇక నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, నా హృదయపూర్వక ఆప్యాయత, అనురాగము, అభిమానంతో కూడిన నా కౌగిళ్ళు. స్టేజ్ మీద మాట్లాడాలనుకున్నాను, కానీ నేను పెద్దగా స్టేజ్ ఎక్కడ మాట్లాడలేదా. ఒక విధంగా భయము, ఒక విధమైన అనురాగము, ఒక విధమైన ప్రేమ, ఒక విధమైన అభిమానము, ఇవంతా హృదయంగా నిలుచుకొని మీ దగ్గర పై ఇంత మాట్లాడుతున్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఒక విధమైన భయం కలుగుతూ ఉంది, ఆశ్చర్యంగా ఉంది. మీకంతా మీరంతా ఎక్కడున్నారు తెలిసినా రాజరాజులు ఉన్నట్టు ఉన్నారు. అమ్మాయిలు అంతే, అబ్బాయిలు అంతే. చూస్తూ ఉంటే వీళ్ళలో యోగత్వం పెరుగుతూనే ఉంది. మధ్య వయసుకు వచ్చినారు, బాధ్యత జీవితంలో దిగినారు, యవ్వనం దట్టింది, వృద్ధాపం రాబోతుంది, మధ్యలో ఉన్నారు. ఈ బాధ్యతలు ఎంతో మానవ జీవితము నిజ జ్ఞానం కన్నా క్లిష్టమైన జీవితము అనేది తెలుసు. కానీ నేను నా జీవితంలో మంచి అన్ని కష్టాలు, అన్ని అనుభవాలు అన్నీ అనుభవించినాను. మీరంతా ఒక స్కూల్లో చదివినారు, ఒక స్కూల్లో అభిమానం పొందినారు, ఒక స్కూల్లో టీచర్స్ అభిమానం ఆశీర్వాదాలు పొందినారు. నేను అట్లా కాదు. నాయుడుపేట, వెంకటగిరి, చంద్రగిరి, పుత్తూరు, నగిరి, తిరుత్తణి, వాయిల్పాడు, రాయచోటు, ఇన్ని చోట్ల చదివినాను.
మా నాన్నగారు సంస్థ కాబట్టి ఇన్ని ఊరు తిరిగినాను. ఆ తర్వాత ట్రైనింగ్ కార్యటంగరం కార్యకూడి విజయాన్ని చదివినాను. నేను ఈరోజు మీ ముందు స్టేజ్ మీద నిలుచుకొని మాట్లాడుతున్నానంటే నా టీచర్సే నాకు ఈ స్టేజ్కి తీసుకొచ్చినారు. ఎందుకంటే నాకు చదువు మీద ధ్యాస లేదు, ఎప్పుడు ఆటలు పాటలు. మా నాన్నగారికి నేను మా జీవితం అంతా కేవలము ఒకటి తేదీ బతికి మామిడి తప్పు, టెంకాయ తప్పు, మంగళాలు, ప్రాపర్టీలు ఏమీ లేదు. కేవలం ఉద్యోగాల మీదే బతికినాడు. మా తాతగారు టెలిగ్రాఫిస్టర్గా బెంగళూరు వెళ్ళిపోయినాడు. అంటే బెంగళూరు నెక్స్ట్ ఇంకొక తాత పాండిచేరి. ఈనాడు ఏదో అయింది, ఏనాడో మాలో జరగంది అనుభవం మరలారదే ఆనందంగా గమ్మురోజుంది. అందాల రోజే వచ్చింది. ఈనాడో ఏదో అయింది, ఏనాడో మాలో జరగంది. సూర్యునిలాగా చంద్రునిలాగా ఈ క్షణమిలాగే జరగాలి. సూర్యునిలాగా చంద్రునిలాగా ఈ క్షణమిలాగే జరగాలి. ఒకటే మాటంటూనే ఒకటే పూరమురే మనసే జిమ్మంటూనే ఇది మన తొమ్మన్నది పరువాలకేది నననన నరడనతోటి నననన నామది పాడే నననన స్వగంధాల హోరి నననన ఈనాడు ఏదో అయింది, ఏనాడు మాలో జరగది అనుభవం మరలారనిది. ఆనందంగా గమ్మురోజింది, అందాల రోజే వచ్చింది. ఈనాడు ఏదో అయింది, ఏనాడు మాలో జరగంది. వెన్నెలాగా పూల జల్లులాగా వాత్సల్యమే ఉలికింది. వెన్నెలాగా పూల జల్లులాగా వాత్సల్యమే ఉలికింది. ఎదలోని ఆశలు పాఠిస్తున్నాను. నేను ఈ పాఠశాలలో 1999 వచ్చి చేరినాను. 2003 సంవత్సరంలో నేను ఇక్కడ రిటైర్ అయినాను. నేను ఎన్నో పాఠశాలలో ఈ జిల్లాలో పనిచేసినాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐకమత్యము, ఇక్కడ ఉన్నటువంటి సోదర ప్రేమ ఎక్కడ లేదు. ఈ ఊరికి తగినటువంటి పాఠశాలని మంగళం వచ్చేసాము. మంగళంపేట అంటే ఇక్కడ ఇప్పుడు కూడా మంగళంగానే శుభప్రదమే చేస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా బాగా ఐకమత్యంగా సోదర బాబుతో ఉండి బాగా విద్యార్థుల పేరు చదువుకు ఎంతో కృషి చేశారు. విద్యార్థులు కూడా బాగా శ్రద్ధగా చదువుకొని మీరు అనేక రంగాల్లో ఉన్నారు. మీరు మీ పిల్లల్లో ఉండేటువంటివి మీరు ఇంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా పిల్లలందరినీ బాగా చదివించుకొని అందరూ కూడా బాగా అభివృద్ధిగా ఉండాలని, సుఖశాంతంతో ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలుసుకుంటూ సీనియర్ ఉపాధ్యాయులు, మళ్ళా నా కాంటెంపరీ టీచర్స్, అనుకోని విశిష్ట అతిథులు లావణ్య గారికి, తర్వాత దుర్గాదేవి గారికి నా అభినందనలు. తర్వాత
ఇక్కడ వేదిక ఎదురుగా ఉన్నటువంటి మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇది ఈ పాఠశాలలో ఇది 5వ గెట్ టుగెదర్ ఫంక్షన్. ఇది ఒక మంచి సాంప్రదాయానికి తీసినటువంటి పూర్వ విద్యార్థులకు, తర్వాత ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడ మీ 30 ఏళ్ల ముందు చదువుకున్నటువంటి విద్యార్థుల సమావేశమై మీ అనుభవాలు పంచుకుంటూ ఉండడం చాలా సంతోషం. అసలు నేటి సమాజంలో నేను ఈ మధ్యనే 2021లో రిటైర్ అయినాను. అప్పటి విద్యా బోధనకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు, ఇప్పటి విద్యా బోధనకు, పిల్లలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు స్టాండర్డ్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ కొన్ని వాల్యూస్ అనేవి ఉండేవి. ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పటి ఉపాధ్యాయులతోనే ఇప్పటికి కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. మొన్న పనిచేసిన ఉపాధ్యాయులతో మాకు పెద్దగా సంబంధాలు లేవు, పిల్లలతో కూడా పెద్దగా సంబంధాలు లేవు. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలంతా కూడా ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా కూడా మంచి వాల్యూస్, మంచి చదువులు చెప్పిస్తూ భవిష్యత్తులో ప్రత్యక్షంగా మీకు, పరోక్షంగా ఈ సమాజానికి ఉపయోగపడేట్టు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, తర్వాత ఉపాధ్యాయులకు కూడా వందనాలు సమర్పించుకుంటూ విరమించుకుంటున్నాను. పిల్లలు కాబట్టి నేను అంతగా మిమ్మల్ని అందరినీ గుర్తించలేకపోయినందుకు కొంచెం నేను బాధపడతా ఉన్నాను. పిల్లలు ఎవరు నాకు హేమచంద్ర ఒక్కడు మాత్రమే నాకు కొంచెంగా గుర్తుంటాడు. మిగతా వాళ్ళు సమాన మా పక్కింట్లో ఉండింది కాబట్టి కొద్దిగా గుర్తుంటే. నేను మొట్టమొదటిసారి మంగళంపేట స్కూల్కు అక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్ అది రెగ్యులర్ టీచర్గా. అప్పుడు నాకు కొడుకు కూతురు ఇద్దరు చిన్నపిల్లలు. ఆ పిల్లలు తీసుకొని వచ్చి మీ ఊరిలో మీ ప్రాథమిక పాఠశాలలోనే విద్యాభ్యాసం చేయించి ఇక్కడే చదివించినాను. ఆ ప్రభావంతోనే వాళ్ళు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, కూతురు డాక్టర్ అయినారు, హ్యాపీగా ఉన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఉద్యోగం అయితే 15 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్డ్ అయిపోయి 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు రోజు పిల్లలు వస్తానే నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అనేవారు. ఇప్పుడు 15 సంవత్సరాల్లో ఆ వాతావరణం అంతా సైలెంట్గా నిశ్శబ్ద వాతావరణంలో మళ్ళీ ఈరోజు నేను స్కూలు పనిచేసే ఉపాధ్యాయులాగానే ఎంతో ఆనందపడతా ఉంటా. ఈ ఆనందానికి కారణమైన మీకందరికీ మీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు మీకందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. మా టీవీఎస్ఆర్కి నా హృదయపూర్వక హృదయపూర్వక నమస్కారములు సార్. ఎందుకంటే నాకు గురువు కాకపోవచ్చు కానీ వృత్తిపరంగా నా మొదటి గురువు మన టీవీఎస్ఆర్ఏ. నేను నా కెరీర్ని ప్రారంభించింది కూడా మంగళంపేటలోనే. అయితే మీకు లేట్ అవుతుంది అనుకోదండి, దయచేసి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నేను ఈ పాఠశాల వృత్తిపరంగా ప్రవేశించినప్పుడు నాకు స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. ఎంత స్టేజ్ ఫియర్ అంటే నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా మనకి ప్రేయర్ జరిగేది. ఇక్కడ ప్రేయర్ గ్రౌండ్లో ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా టీవీఎస్ఆర్ మేడంని పిలిచి ప్రేయర్కి అని అన్నారు. ఇంకా ఒళ్ళంతా వణికిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకొని సార్ అన్నాను కళ్ళ నీళ్ళతో. రారా నేను వస్తాను రా ప్రేయర్కి అని చెప్పి ఇంకా సార్ తీసుకున్నారు ప్రేయర్. ఆ తర్వాత నాన్న మీరు ఎంత ఎదిగి ఉండొచ్చు కానీ నాన్న
మా దృష్టిలో మీరందరూ మా పిల్లలు. సో అందరూ బాగున్నారా పిల్లలు? మీరు చక్కగా సెటిల్ అయ్యారు. నా బిడ్డకి ఇంకా పెళ్లి కాలేదు, మీ కొందరు బిడ్డలకి పెళ్లి కూడా అయిపోయింది. అది చాలా సంతోషం. తర్వాత మీరందరూ ఎక్కడున్నా కూడా క్షేమంగా ఇంకా మీ బిడ్డల్ని బాగా సెటిల్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత టీవీఎస్ సారు మేడంతో ఒకసారి కనుక్కుందాంలే, ఆ విషయం ఏమైంది అన్నారు కదా. ఒక విషయం చెప్పారు ఏంటంటే, నేను 2-3 బస్సులు మాకు రావాలమ్మా, మీకు అందరికీ తెలుసు కదా, 6:30కి బయలుదేరుతాను ఇంట్లో. సో లేట్ అయిపోతుంది కదా, ఆ ఒక్క ఉద్దేశం, నాకు అప్పటికి పెళ్లి కూడా కాలేదు, ఆ ఒక్క ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. సార్ ఇప్పుడు స్టేజ్ పైన చెప్పేశారు. నేను సార్తో ఫస్ట్ ఏంటంటే, నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే సార్ లెటర్ పెట్టారంట, మేడంని ట్రాన్స్ఫర్ చేయొద్దు అని. నాకు అక్కడ ట్రాన్స్ఫర్ రాలేదు, బాధపడుతూ వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది టీవీఎస్ సార్ లెటర్ పెట్టారని. ఇంకా ఆ రోజు బాగా అలిగి కూర్చున్నాను. ప్రేయర్కి కూడా రాలేదు, ఎప్పుడు నేను ప్రేయర్కి రాకుండా ఉండేదని కాదు. ప్రేయర్కి రాకుండా కూర్చుంటే టీవీఎస్ సార్ ఉన్నారు అక్కడ చైర్లో. సారు మా ఐఎమ్ సారీ అమ్మా అన్నారు. నాకు ట్రాన్స్ఫర్ రాలేదని ఐఎమ్ సారీ అమ్మా అంటే నిజంగానే నాకు తప్పు సార్, ఐఎమ్ సో సారీ సార్, పొరపాటు చేశాను ఆ రోజు. ఏంటంటే నాకు ట్రాన్స్ఫర్ రాలేదు, సార్ లెటర్ పెడితే రాలేదు అనేటువంటి బాధతో. మీరెందుకు సార్ నాకు బాల్యంలో వచ్చే ఆదివారం అయితే నరసింహలో మగ్గిని మించిపోయేవాడు ఇదే స్కూల్లో. ఆ చదువుకునేటప్పుడు 7వ క్లాసు 8వ క్లాసు. అదే బాధ్యతలు వచ్చినాక వచ్చే ఆదివారము చూస్తే వాడి పరిస్థితి, వాడి కాకపోతే పైనుంచి కిందికి. కాబట్టి మరొకసారి నరసింహులకు తర్వాత ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి అతనికి సహకరించినటువంటి తోటి విద్యార్థులకు, తర్వాత ప్రత్యేకించి మిగతా ఇక్కడికి ఎన్నో ప్రయాసాలు వచ్చి ఇక్కడ అటెండ్ అయినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ మీటింగ్ నా పేరు వచ్చిందంటే మైక్ పెట్టేసుకొని వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు ఆబ్సెంట్ మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు రావడానికి కారణం ఏమిటంటే, నా పేరు బషీర్ అహ్మద్, నాకు 2 పిల్లలు, మా కొడుకు కూతురు డిగ్రీ చదువుతున్నారు. నేను మంగళంపేట వదిలే వెళ్ళడానికి బుద్ధి పుట్టక ఇక్కడనే ఆటో తోలుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మన మేడం మృదుల మేడం గారికి నా వల్ల చిన్న నష్టం జరిగింది. అది 30 ఏళ్ళ తర్వాత పరిహారించినందుకు కోరుకుంటున్నాను. నా లోపల ఉండేది నాకు తెలియదు, మేడంకు నాకు ఇద్దరుగా తెలుసు, మాకిద్దరిగా తెలుసు. అది మేడంకి ఇస్తాను, ఇవ్వబోతుంది. 8 మంది ఉన్నాం, ఖాళీ బ్యాచ్ మాది. లాస్ట్ బెంచ్లో లాస్ట్ ఉంటాము, చదువులో లాస్ట్లో ఉంటాము అన్నింటిలో. అప్పుడు మేడం ఏదో తొందరపడి స్కేల్తో కొట్టబోతే ఆ స్కేల్ ఇచ్చేసాము. నా వల్ల స్కేల్ ఎరిగిపోయింది. ఆ స్కేల్ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. స్కేల్ ఇచ్చేవాడు మనోడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం గారికి అందరికీ నా నమస్కృతులు. మీకు శుభాశిస్సులు. ఈ కార్యక్రమాన్ని చేయాలంటే ఆషామాషి కార్యక్రమం కాదు, చాలా కష్టతరమైనటువంటిది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారికి, కార్యకర్తలకు అందరికీ మరొకసారి హ్యాట్సప్ మీరు తెలియజేయాలా. ఇక మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాకు చాలామంది గుర్తున్నారు కానీ కొంతమంది గుర్తులేరు. మీ పిల్లలు బాగా ఎడ్యుకేషన్లో ఉంటారని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, బంధువర్గానికి అందరూ సంతోషంగా ఉండాలని, మీ సంసారం బాగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఆ తర్వాత
కృపా కటాక్షాలతో ఉండాలని చెప్పని నిండు మనసుతో మెండుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నమస్తే. కూడా నా యొక్క శుభాశిష్యులు. ఈ యొక్క కార్యక్రమము జయప్రదంగా అందరికి కూడా నా యొక్క ఆశీర్వాదం. ముఖ్యంగా రామచంద్రరావు ఉన్నాడు, అతను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, తర్వాత మామూలు మాట్లాడుతూ ఉంటాడు. ఎక్సాక్ట్ ఫోన్ నెంబర్లో నేను చెప్పినాను, తర్వాత అన్ని చెప్పినాను. ఈ యొక్క కార్యక్రమము జయప్రదంగా జరపడానికి అంటే మీరందరూ కూడా ఇక్కడ చేరినారు కాదు. చేరినప్పుడు ముఖ్యంగా ఒక ఇది వచ్చింది. అంటే నేను అక్కడ కార్తీకి వస్తానే నన్ను ఏమడిగినారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సార్ మీ యొక్క వాచ్ ఎక్కడ సార్ అన్నారు. నాకు వాచ్ అంటే అప్పుడు చెప్పాను, సార్ మీరు వాచ్ తీస్తానే అంటే తీసి నేను సార్ అంటాను, లేకపోతే తీసారు అని అన్నారు. అప్పుడు నాకు మైండ్ కొట్టింది, ఓహో 7th క్లాస్ ఏ సెక్షన్లో ఉన్నప్పుడు ఆ పని చేస్తూ ఉన్నాను అనేటువంటిది నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం సక్రమంగా జరగాలని కోరుకున్నటువంటి విజయం చెప్పండి అందరూ శిష్యులుగా అయినప్పటికీ మీరు మాకు సమతుల్యులుగా ఉన్నారు కాబట్టి మీరు శిష్యులు అనే సంబోధించడం సరికాదు. అయినా మీకు ఆశీస్సులు, సదా ఆశీస్సులు. జీవితంలో అన్నిటికంటే గొప్పది ప్రవర్తన, శీలము. దాని మించింది మరి ఏదీ లేదు. ఇప్పుడు గణితంలో సంఖ్యలన్నీ వేస్తూ ఇంటూ వేస్తే 16 ఇంటూ 14 ఇంటూ 15 ఇంటూ 100 అని వేస్తూ లాస్ట్లో ఇంటూ 0 వేస్తే ఫిజికల్ ఏమొస్తుంది? ఉన్నాయి కదా. కాబట్టి మల్టిప్లికేషన్లో ఇంటూ వేసుకుంటా లాస్ట్లో 0 వేస్తే దాని రిజల్ట్ ఫిజికల్ ఉండే. ఆ విధంగా జీవితంలో మనిషి సంపద, హోదా, ప్రతిదీ ఎంత సంపాదించినా కూడా శీలం అనేది చాలా గొప్పది. దానికి ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ అంటే భోగభాగ్యాలు, సంపద కోల్పోయినా కూడా ఏమీ కోల్పోవడం లేదు, మళ్ళీ పొందొచ్చు. క్లాస్ కొట్టాలి. మన టీఎస్ అధికారికి సన్మానం జరుగుతుంది. సార్ మీరు రాగలిగితే దయచేసి రండి. మీకు ఈ సన్మానం చేసే అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్. క్లాస్ కట్టండి. క్లాస్ ఆనంద్ నాయుడు సారు. శివశంకర్ నాయుడు సార్. థ్యాంక్ యూ సార్. క్లాస్ కొట్టండి గట్టిగా. మన దేవేందర్ రెడ్డి సార్. సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ మనోహర్ సార్ ప్లీజ్ స్టేజ్ పెట్టండి.
సార్ దేవేంద్ర రెడ్డి సార్ని థ్యాంక్ యూ సార్. ఆనంద్ నాయుడు సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీకు ఎన్ని పనులున్నా మేడం మృదులా ఉన్నాయి. మేడం థ్యాంక్ యూ. మాకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి ఈ తీపి గుర్తులు. కారణం ఏమంటే ఒక విధమైన నాకు ఒక విధ భీతి ఏర్పడుతుంది. అది ఎందుకో స్టేజ్ మీద మాట్లాడాలంటే నాకు సరే సరే అందువల్ల నాకు మర్చిపోయినాను అంటే లేదు. ఇంకొక విషయం ఏమంటే నేను సామాన్యంగా మీకు ఫిజికల్గా సలహాలు ఇస్తూ ఉంటాను. కాబట్టి వీళ్ళంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫిజికల్గా మీరు మీ బాడీ కండిషన్ పెట్టుకోండి. ఇదేనా ఆ బండి చచ్చిపోతే కన్సల్ట్ టీచర్ దగ్గర ఇవ్వడానికి పోతే కన్సల్ట్ క్లయింట్ దగ్గర నాతో కూడా ఒక 6-7 మంది కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా తెచ్చేసినాక నేను రిటైర్డ్ అయితే నువ్వు తెచ్చిస్తావు బండి అంతా. ఎక్కడ మీ ఫాదర్ ఎక్కడ అన్నాడు. మా ఫాదర్ పేరు అది కానీ రిటైర్డ్ అయిన అయితే నువ్వు తెచ్చిస్తావు బండి అంటాను. అంటారు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనం ఎప్పుడు యాక్టివ్గానే అందరికీ కనిపిస్తూ ఉంటాము. లాస్ట్ 1 వర్డ్ చెప్తాను. మై లవ్లీ ఎటర్నల్ ఎంబ్రేజింగ్ టు ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్. మై లవ్లీ ఎంబ్రేజింగ్ టు ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్. అదే నా కోరిక. తరపు నుంచి నేను సుధాకర్ తరపు నుంచి ఒక చిన్న సత్కారం నరసింహుడికి. గట్టిగా క్లోజ్. థ్యాంక్ యూ గారికి ఫోన్ చేస్తూ దాదాపు 3 months నుంచి కష్టపడి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఒక చిన్న చిరుకానిక. సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ ఆల్. ఓకేనా అదే అవును. వీడియో
అంటే మన ఫ్రెండ్స్ లేడీస్ జెంట్స్ ఫోటో వీడియో ఉండాలి కదా అంటారా మైక్ శివాజీకి మనుషులే కలు అందరూ లక్ష్మీదేవి చేతులు ఎత్తానమ్మా లక్ష్మీదేవి నరసింహ నడుచున్నా బ్రదర్ మీరు కొద్దిగా వెనక్కి ఓకే డన్ అలా ఉండండి సార్ వెయిట్ వెయిట్ సార్ స్మైల్ సార్ ఓకే రెడీ స్మైల్ అలా ఉండండి సార్ సార్ ఇటు చూడు సార్ ప్లీజ్ నాకు ఆ బోర్డు రాలా ఏమనుకో ఏం పర్వాలేదు